గైస్, మన దేశంలో ప్రాంతాల పరంగా మనమంతా వేరైనా, భాషల పరంగా వేరైనా, ఏదైనా విన్నింగ్ మూమెంట్ని సెలబ్రేట్ చేసుకునే టైంలో, అలాగే మన పండుగల్ని సెలబ్రేట్ చేసుకునే టైంలో, మన బాధల్ని పంచుకునే టైంలోని మనమంతా ఒకటవుతాం. అలాంటిది అలాగే ఎక్కడో నార్త్ ఇండియాలో స్టార్ట్ అయిన ఈ రక్షాబంధన్ ఇప్పుడు మన ఇండియా వైడ్గా ఈ పండుగను సెలబ్రేట్ చేసుకుంటున్నాం. అసలు రక్షాబంధన్ అంటే ఏంటంటే ఒక బ్రదర్ అండ్ సిస్టర్ బాండింగ్ ఎలా ఉంటుందో తెలియజేయడం, అలాగే బ్రదర్ అండ్ సిస్టర్ని రెస్పాన్సిబిలిటీగా తీసుకునే టైంలోని ఈ రక్షాబంధన్ అనేది స్టార్ట్ అయ్యింది. ఏ పండుగ అయినా ఇప్పుడు మనం చేసుకుంటున్న ఏ పండుగ అయినా ప్రతిదానికి ఒక కారణం ఉంటుంది అనమాట. అది ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది అనేది ఉంటుంది అనమాట. రక్షాబంధన్ అనేది ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. చూస్తున్న సిస్టర్స్ అందరికీ హ్యాపీ రక్షాబంధన్. అలాగే మీరు నాకు డైరెక్ట్గా వచ్చి రాఖీ కట్టలేరు కాబట్టి కింద కామెంట్లో మీ విషెస్ని తెలియజేయండి. అలాగే మా బ్రదర్స్ తరపు నుంచి కూడా మీ అందరికీ హ్యాపీ రక్షాబంధన్. మా బ్రదర్స్ కూడా సిస్టర్స్కి విషెస్ చేయండి. ఈ రక్షాబంధన్ అనేది ఎలా వచ్చింది, రక్షాబంధన్ రోజు ఏం చేస్తాము, అసలు ఎందుకు రక్షాబంధన్ సెలబ్రేట్ చేసుకుంటారు అనేది ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఓకే, వెల్కమ్ బ్యాక్ వాసు తెలుగు యూట్యూబర్, మై స్వీట్ బ్రదర్స్ అండ్ అమేజింగ్ జెంటిల్మెన్. నేను మీ బ్రో వాసు. ఓకే, సౌండ్స్ ఆర్ ఇంట్రెస్టింగ్, లెట్స్ రోల్ ది ఇంట్రో. మనం సెలబ్రేట్ చేసుకుంటున్న ఏ పండుగనైనా ఎవరు ఎప్పుడు ఎలా స్టార్ట్ చేశారో అని తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్ అనమాట. ఒక భారతదేశ పౌరుడిగా ఇది తెలుసుకోవడం మన అందరి బాధ్యత కూడా. పండుగని ఎలా స్టార్ట్ చేశారు, అసలు ఈ రక్షాబంధన్ రోజు ఏం చేస్తారు అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ రక్షాబంధన్ ఎలా చేసుకుంటారో అనేది కొంతమందిని అడుగుదాం. వాళ్ళు ఏం చెప్తారో చూద్దాం. కొంచెం దగ్గర పెట్టుకోండి. ఓకే, అసలు రాఖీ పండుగ అంటే ఏంటి, అది ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు? రాఖీ పండుగ అంటే అన్న చెల్లెల పండుగ. దగ్గర అది అన్న చెల్లెల బంధం బలంగా ఉండాలని, అలాగే అన్నదమ్ములు ఆరోగ్యంగా వాళ్ళు ఎప్పుడు సంతోషంగా ఉండాలని చెల్లెలు అక్కలు అన్నదమ్ములకి రాఖీ కట్టి స్వీట్స్ తినిపించి ఆర్పించి వాళ్ళ సంతోషాన్ని కోరుకోవడానికి రాఖీ పండుగ జరుపుకుంటారు. ఓకే, మీరు రాఖీ కట్టినప్పుడు ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మీ బ్రదర్ దగ్గర? ఎక్స్పెక్టేషన్ ఏం లేవండి, వాళ్ళ ఆనందంతో ఎంత ఇస్తే అంతే ఆనందంగా తీసుకుంటారు. ఓకే, ఈ రాఖీ పండుగ ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది, అసలు ఎందుకు రాఖీ కట్టాలి, అసలు ఎందుకు? అది అంత పురాతనంగా అయితే మాకేం తెలీదు. ఫస్ట్ నుండి చిన్నప్పటి నుండి అది అలవాటు, అన్నదమ్ములకి రాఖీ కట్టాలి, వాళ్ళ దీవెన తీసుకోవాలని, అదే ఉద్దేశంతో ఇప్పుడు కడుతుంటాం. ఓకే మేడం, థ్యాంక్ యూ. అసలు రక్షాబంధన్ అంటే ఏంటి మేడం? రక్షాబంధన్ అంటే బేసిక్గా అక్క అయినా చెల్లైనా వెళ్ళి వాళ్ళ తమ్ముడైనా అన్నయ్య అయినా బ్రదర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కడతారు. అదే నేనైతే అదే అనుకోను. బేసిక్గా లైఫ్లో మనకంటూ వెనకాతలున్న ఎవరైనా సరే మన అన్నయ్య మన తమ్ముడు అని అనుకోవచ్చు. వాళ్ళతో మనం రక్షాబంధన్ సెలబ్రేట్ చేసుకోవచ్చు. ఓన్లీ వాళ్ళే మనకు సహాయం చేయాలని కూడా లేదు లైఫ్లోనే. నా తమ్ముడు రాఖీ కట్టినా సరే నేను ఆ అబ్బాయికి ఏదైనా టైంలో హెల్ప్ కావాలనుకుంటే నేను కూడా హెల్ప్ చేయాలి. ఏదో రాఖీ కట్టాను కదా మా తమ్ముడే నన్ను జీవితాంతం చూసుకోవాలి, లేకపోతే మా అన్నయ్య నన్ను జీవితాంతం చూసుకోవాలని కాదు. బేసిక్గా నేను కూడా మా తమ్ముడికి కావాల్సినప్పుడు లేదా మా అన్నయ్యకి కావాల్సినప్పుడు నేను కూడా తన లైఫ్లో హెల్ప్ చేయగలగాలి. అదే నాకు తెలిసిన మీనింగ్ అనమాట. రక్షాబంధన్ అంటే అటువైపు నుంచి ఎక్స్పెక్ట్ చేయడమే కాదు, మనం కూడా ఇటువైపు నుంచి వాళ్ళకి కావాల్సినప్పుడు హెల్ప్ చేయగలగాలి. రక్షాబంధన్ అనేది ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది, ఎందుకు కడతారు, రాఖీ ఎందుకు కడతారు? రక్షాబంధన్ బేసిక్గా మన సౌత్ ఇండియన్ అయితే కాదు, మనలో నలుగురు చేస్తారు కదా, మనం చేసేయాలని అయితే చేసుకుంటున్నాం. కానీ బేసిక్గా నార్త్ ఇండియన్. ఇప్పటి వరకు విన్నారు కదా, ఈ రక్షాబంధన్ అనేది ఎందుకు కడతారు అంటే, నేను చెప్పబోయే ఈ టాపిక్ మహాభారతం నుంచి తీసుకున్న ఒక చిన్న ఆధారంగా మీకు ఇప్పుడు చెప్తున్నాను. ఓన్లీ ఈ రక్షాబంధన్ అంటే బ్రదర్ అండ్ సిస్టర్ మధ్య సంబంధించిందే కాదు, భార్యాభర్తల మధ్య సంబంధించింది కూడా. ఈ రక్షాబంధన్ అనే టాపిక్ ఎందుకు వచ్చింది అంటే, ఏదైనా ఒక పర్సన్కి కష్టం అనేది వస్తే పక్కన తోడుగా నేను ఉంటాను అని చెప్పడమే ఈ రక్షాబంధన్. ఈ రక్షాబంధన్ ఎలా స్టార్ట్ అయింది ఏంటి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం.
మహాభారతం అని వినగానే మనందరికీ గుర్తొచ్చే సన్నివేశం ద్రౌపది వస్త్రాభరణం. ఆ ద్రౌపది వస్త్రాభరణం జరిగేటప్పుడు వేల మంది అక్కడ సభామందిరంలో ఉన్న ఒక స్త్రీని సభామందిరంలో చాలామంది చూస్తున్నప్పుడు కౌరవులు అవమానించారు. సో అదే టైంలో కృష్ణుడు అక్కడికి వచ్చి ద్రౌపదికి అంతులేని వస్త్రాలను ద్రౌపదికి కల్పించారు. సో శ్రీకృష్ణుడు ఎందుకు అక్కడికి వెళ్ళారు? శ్రీకృష్ణుడి యొక్క మంచితనం, ఆయన ధర్మపాలన వల్లే అక్కడికి వెళ్ళలేదు. శ్రీకృష్ణుడు అక్కడికి వెళ్ళడానికి గల కారణం ద్రౌపదికి గతంలో ఒక మాట ఇచ్చాడు. ఏంటంటే ఒకసారి కృష్ణుడిని కలవడానికి ద్రౌపది ద్వారకా నగరానికి వెళ్ళింది. అక్కడికి వెళ్ళిన తర్వాత కృష్ణుడితో మాట్లాడుతున్నప్పుడు కృష్ణుడు అదే టైంకి ఒక పండుని చాక్తో కోస్తున్నారు. అది కోసిన టైంలో అనుకోకుండా కృష్ణుడి వేణుకి గాయమయ్యింది. గాయమయ్యి బ్లడ్ కిందకి కారిపోతుంది. ఈ బ్లడ్ కిందకి కారిపోవడం ద్రౌపది చూసి కంగారుగా తన చీర కొంగుని కట్ చేసి కృష్ణుడికి కట్టింది. సో సన్నివేశం కృష్ణుడు చూడగానే తన మనసు కరిగి అక్షయ అని అన్నారనమాట. అక్షయ అంటే నీకు ఎప్పుడు ఏ టైంలో ఎలాంటి కష్టం వచ్చినా నేను ఉంటాను అనేది కృష్ణుడు చెప్పారనమాట. సో అలా మనకి ఈ రక్షాబంధన్ అనేది స్టార్ట్ అయింది. లాస్ట్గా మీ అందరికీ ఒక మాట చెప్తాను. ఏంటంటే అప్పట్లో బ్రిటిష్ వాళ్ళు వచ్చి మన దేశాన్ని అది చేశారు, ఇది చేశారు, మన బంగారాన్ని దోచుకెళ్ళిపోయారు, మన ఇళ్ళని దోచుకెళ్ళిపోయారు, మన ఆడపిల్లల్ని దోచుకువెళ్ళిపోయారు అని విన్నాం అనమాట. బట్ ఇప్పుడు ఏమవుతుంది అంటే మనకి ఇండిపెండెన్స్ డే వచ్చి 78 years అయినా సరే ఇప్పటికీ మన దేశంలో ఆడపిల్లలకి అనేది భద్రత లేదు. సో మనకి ఏదైనా మన రోడ్ మీద వెళ్ళేటప్పుడు ఒక తప్పు కనిపిస్తే వీడియో ఫొటోస్ తీసుకుని వెళ్ళిపోతున్నాం, మనకెందుకులే అని వెళ్ళిపోతున్నాం. సో ప్రతి ఒక్క ఆడపిల్ల మీద మన బాధ్యత తీసుకోవడం మనందరి యొక్క బాధ్యత. సో బీ రెస్పాన్సిబిలిటీ సిటిజన్, బీ రెస్పాన్సిబిలిటీ పర్సన్. హ్యాపీ రక్షాబంధన్. జై హింద్. మీకు కానీ వీడియో నచ్చితే మన ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్తో మళ్ళీ వస్తాను. చేసే లైక్స్ కామెంట్స్ నాకు చాలా బూస్టింగ్గా ఉంటాయి. సో మీరు లైక్స్ కామెంట్స్ చేయండి. 88.4% మంది మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా మన వీడియోస్ చూస్తున్నారు. మీ అందరూ కొంచెం సబ్స్క్రైబ్ చేసి నాకు కొంచెం సపోర్ట్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్తో మళ్ళీ ముందుకు వస్తాను. అంతవరకు నమస్తే.